స్టేజెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని ట్రైన్ జేసి, వాటిని రియల్ వరల్డ్ అప్లికేషన్‌కి ఇంటిగ్రేట్ చేసే ముందు, అసలు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏ స్టేజెస్ నుంచి ప్రాసెస్ అవుతాయి? వాట్ ఆర్ ద స్టేజెస్ ఎసెన్షియల్ ఫర్ డెవలపింగ్ ఎ మోడల్ దట్ ఆర్ డేటా డ్రివెన్ అండ్ దట్ వర్క్స్ ఎఫెక్టివ్‌లీ అండ్ ఎఫిషియంట్‌లీ. ఈరోజు మనం ద టాప్ మోస్ట్ 6 స్టేజెస్ ఆఫ్ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా కలెక్షన్. సెకండ్ వన్ వచ్చి డేటా ప్రాసెసింగ్, మోడల్ సెలెక్షన్, ట్రైన్ ద మోడల్, డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ డెఫినిషన్‌ని మనం డిఫైన్ చేయాలి. ద ప్రాసెస్ బిగిన్స్ విత్ ప్రాబ్లమ్ డెఫినిషన్ వేర్ ద గోల్ ఈస్ క్లియర్‌లీ ఐడెంటిఫైడ్ సచ్ యాస్ క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్ ఆర్ క్లస్టరింగ్. బేసిక్‌గా మనం క్లాసిఫికేషన్ టాస్క్ చేస్తున్నామా? రిగ్రెషన్ టాస్క్ చేస్తున్నామా? లేదంటే క్లస్టరింగ్ టాస్క్ చేస్తున్నామా అనేది ముందు మనం ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేయాలి. తర్వాతది డేటా కలెక్షన్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ డెవలపింగ్ మోడల్. Data collection is the first stage of developing a model where we gather the relevant data to solve the problem in a manual way or an automated way. బేసిక్‌గా డేటా కలెక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. కలెక్టింగ్ డేటా డైరెక్ట్‌లీ ఫ్రమ్ సర్వేస్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ అబ్జర్వేషన్ అండ్ పేపర్ ఫార్మ్స్. Whereas in this modern era, we get data from digital sources like sensors and IoT devices, transaction logs, user analytics, and tools like Google Forms. These are the two major methods of collecting data from the users before moving into data pre-processing. The second stage is data pre-processing. అంటే ఇక్కడ డేటాని మనము చాలా క్లీన్‌గా అండ్ నీట్‌గా తయారు చేస్తామన్నమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నాయిసీనెస్ ఆఫ్ డేటాని రిమూవ్ చేస్తాము. క్లీన్ అండ్ ఫార్మాట్‌గా ఉండేలాగా చూస్తాము. ఇంక్లూడింగ్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఏమైనా మిస్ అయితే వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్‌ని తీసేస్తాము. అండ్ ఎన్కోడింగ్ కేటగరికల్ వేరియబుల్స్ కూడా ఇక్కడే చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మోడల్ సెలక్షన్ వేర్ వి చూస్ అన్ అల్గారిథమ్ టైప్. ఏ అల్గారిథమ్ అప్లై చేస్తున్నాం మనము. చూసింగ్ ద అప్రోప్రియేట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ఈస్ కాల్డ్ యాస్ మోడల్ సెలక్షన్. ట్రైనింగ్ మోడల్. మన దగ్గర ఉన్న డేటాని మన మోడల్‌కి ఫీడ్ చేసి, ఆ మోడల్ ఆ డేటా నుంచి నేర్చుకోవటమే ట్రైనింగ్ ద మోడల్ అనే స్టేజ్ అనమాట. ఇక్కడే ద మేజర్ ప్రాసెస్ విల్ బి టేకింగ్ వేర్ ద మోడల్ విచ్ వి ఆర్ ట్రైనింగ్ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా సెట్. డేటా సెట్ ఈజ్ ఎ సెట్ వేర్ దేర్ ఆర్ రిలేటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా. దాన్ని మనం డేటా సెట్ అంటాం. బేసిక్ వే సింపుల్ అండ్ సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ట్రైనింగ్ ద మోడల్. యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఈ డేటాని అల్గారిథమ్‌కి ఇస్తే ఆ మోడల్ అనేది నేర్చుకుని దానిలో ఉన్న ప్యాటర్న్స్‌ని గానీ, సిమిలారిటీస్ గానీ ఫైండ్ ఔట్ చేసి అది ట్రైనింగ్‌లో పెట్టుకుంటుందనమాట. తర్వాత ఏం చేస్తామంటే ఈ మోడల్‌ని మనం ఇవాల్యుయేట్ చేస్తాము. దీన్ని టెస్టింగ్ అనొచ్చు. ఆల్రెడీ ఉన్న డేటాతో కొత్త డేటాని కంపేర్ చేస్తూ ప్రెడిక్ట్ చేయమంటాం మోడల్‌ని. ఇట్ కెన్ బి నైదర్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ ఆర్ క్లస్టరింగ్. తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెక్ చేయటకు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ అక్యురసీ, ప్రెసిషన్, ఎఫ్1 స్కోర్, రీకాల్ ఇలాంటివి చెక్ చేస్తామనమాట. వేరియన్స్ గానీ, సిల్హౌట్ స్కోర్ గానీ, వేరైస్ ఇన్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అయితే మనము వాట్ ఈస్ ద రివార్డ్ స్కోర్ అలాంటివనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్లీ ద డిప్లాయ్‌మెంట్ స్టేజ్ అనమాట. డిప్లాయ్‌మెంట్‌లో మనకు 2 టైప్స్ ఉంటాయి. డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్ వేర్ టుగెదర్ ఆర్ ఇంటిగ్రేటెడ్. వేర్ ఇక్కడ ఈ మోడల్‌ని రియల్ వరల్డ్ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేస్తాము. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీమెయిల్, మనందరం వాడే జీమెయిల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ది అవుట్‌లుక్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ సింపుల్‌గా చెప్పాలంటే ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. ప్రతి అల్గారిథమ్ యొక్క ఎగ్జాంపుల్ ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ ఓన్లీ. మనం ఏమైనా ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ రాయొచ్చు. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. విచ్ యూ విల్ గెయిన్ మోర్ మార్క్స్. ఫస్ట్ వి విల్ గెట్ ద డేటా కలెక్షన్ వేర్ సిస్టమ్ అనేది థౌసండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఈమెయిల్స్‌ని కలెక్ట్ చేసి మిక్స్ చేస్తుందనమాట. ఒక డేటా సెట్ లాగా. బోత్ స్పామ్ అండ్ నాట్ స్పామ్ రెండిటిని మనమే ఏస్తామంట డేటా సెట్‌ని మనమే క్రియేట్ చేస్తాము. దీంట్లో ఈ మోడల్ ట్రైన్ చేసేటప్పుడు ఏమేమి చేసుకునేదంటే సబ్జెక్ట్ ఫీల్డ్స్‌ని ఎత్తుకునుద్ది. ఫీచర్స్ లైక్ ఎలా అంటే
విన్ ఏ ఫ్రీ ఐఫోన్ లేకపోతే 10,000 ఇలా ముందే వి వి గివ్ a mixed data which consists spam and not spam mails where the model is being trained and labeling as spam and not spam. మోడలే నేర్చుకుంటా మనం ఇస్తాం అన్నమాట. ఇన్ ఫీచర్స్ ఫ్రీ అయితే స్పామ్, ఫ్రీ కాకపోతే నాట్ స్పామ్ లాగా లేబుల్ చేయమని. ఏం చేస్తుందంటే మోడల్ ఫ్రీ ఉన్న ప్రతి సెంటెన్స్ ఆర్ ప్రతి వర్డ్ని క్యాప్చర్ చేసి దాన్ని డేటాబేస్లో ఉంచుకొని దాన్ని స్పామ్గా మనకు గుర్తిస్తుంది, దాన్ని స్పామ్గా మనకు చెప్తుంది. అలాంటి వర్డ్స్ దానికి ఇచ్చిన ఫీచర్స్ ఆఫ్ వర్డ్స్లో అవి లేకపోతే వాటిని నాట్ స్పామ్గా క్లాసిఫై చేస్తుంది. తర్వాత డేటా ప్రీ ప్రాసెస్ చేస్తాం. యాజ్ యూ నో the data consists like the punctuation marks, is, are, o. ఇలా ఈ డేటాని మొత్తం క్లీన్ చేస్తాం. యాజ్ ఐ సెడ్ రిమూవింగ్ పంక్చుయేషన్ కానీ డూప్లికేట్స్ కానీ నాయిజినెస్ డేటా ఇవన్నీ నాయిజినెస్ అనమాట. ప్రిపోజిషన్స్ ఇవన్నీ తీసేస్తే మన డేటా అనేది చాలా క్లియర్గా ఉంటుంది. వాట్ వీఆర్ ట్రైయింగ్ టు గెట్, వాట్ వీఆర్ ఫైండింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్ విన్ ఏ ఫ్రీ ఐఫోన్. ఈ ఫ్రీ అనే పదం ఈ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఆ మెయిల్ని మనము స్పామ్ మెయిల్గా మన మోడల్ అనేది డిటెక్ట్ చేసి మనకు ఒక ఫోల్డర్లో పెడుతుంది. ఇవన్నీ మోడల్ ట్రైనింగ్ చేసుకొని దాన్ని స్పామ్ ఆర్ నాట్ స్పామ్గా మనకు లేబుల్ చేస్తుంది. కమింగ్ టు మోడల్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. మెయిన్ మోడల్ ఈస్ టెస్టెడ్ ఆన్ న్యూ అన్సీన్ ఈమెయిల్స్ టు చెక్ హౌ వెల్ ఇట్ ప్రొడక్ట్స్ స్పామ్ కరెక్ట్లీ. ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటా సెట్తో మన పాస్ట్ డేటాతో కంపేర్ చేస్తూ కొత్త ఇన్పుట్ ఇస్తామన్నమాట. దాని నుంచి ఆ మోడల్ ఏది స్పామ్ కాదు అని ఎంత పర్సెంట్ చెక్ చేయగలదు కరెక్ట్గా అనేది టెస్టింగ్ ఫేజ్లో మనం చేస్తాము. ఇన్ జీమెయిల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఇఫ్ ఇట్ గెట్స్ 95 out of 100 కరెక్ట్, అప్పుడు దాని యాక్యురసీ మనం 95%గా చెప్తాము. లాస్ట్ స్టేజ్ 6 డిప్లాయ్మెంట్ వేర్ నౌ ద మోడల్ ఈస్ యాడెడ్ టు ది ఈమెయిల్ సిస్టమ్. గూగుల్ మెయిల్ ఉన్న ఆర్కిటెక్చర్లో ఆ ఈమెయిల్ సిస్టంలో ఈ యొక్క మోడల్ని డిప్లాయ్ చేస్తారు, అంటే ఇంటిగ్రేట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక న్యూ మెయిల్ వస్తుందో యూజర్స్కి ఇది ప్రెడిక్ట్ చేసి చెప్తుంది ఇది స్పామ్, ఇది నాట్ స్పామ్. ది క్రియేట్ బటన్స్ ఆర్ ఇట్ క్రియేట్స్ ఎ ఫోల్డర్ లైక్ స్పామ్ అండ్ నాట్ స్పామ్. లాస్ట్ వచ్చేసి మోడల్ ఇంప్రూవ్మెంట్. ఇట్ కెన్ బీ అన్ ఎక్స్ట్రా ఆర్ యాడెడ్ ఫీచర్ కమింగ్ టు మెయింటెనెన్స్. ఇది మెయింటెనెన్స్లో భాగం బికాస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ మోడల్. ఏఐ వస్తుంది, ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది, తర్వాత డిఫరెంట్ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో వీ షుడ్ నాట్ స్టే యాజ్ స్టాటిక్, వీ షుడ్ బి డైనమికలీ ఇంప్రూవింగ్ అవర్ మోడల్. దానివల్ల ఏమవుతుందంటే మన మోడల్ ఇంకా ట్రైన్ చేసుకోగలదు. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ ద డేటా, ఎక్స్ప్లోరీ ఆఫ్ డేటాని తీసుకుని డేటా అనలైజ్ చేస్తూ మనకి మోడల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ద మోడల్ కీప్స్ లెర్నింగ్ ఫ్రమ్ న్యూ ఇమెయిల్స్ టు అడాప్ట్ టు న్యూ స్పామ్ ట్రిక్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ స్పామర్స్ స్టార్ట్ యూజింగ్ న్యూ ఫ్రేజెస్. ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా సెట్లో ఫ్రీ అన్న పదం ఉంటే స్పామ్ చేయమని ఆల్రెడీ చెప్పినట్టు, స్పామర్స్ ఒకవేళ అలాంటి ఫ్రేజెస్ కాకుండా వేరే ఫ్రేజెస్ వాడితే జీమెయిల్ అప్డేట్స్ ద మోడల్ యూజింగ్ రీసెంట్ డేటా యాజ్ వీ విల్ హ్యావ్. అండ్ మనము ఎప్పటికప్పుడు మన మోడల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ ద రీసెంట్ డేటా. దాన్ని మళ్ళీ ఆ మోడల్కి ఇచ్చి ట్రైన్ చేపించి అప్డేట్స్ అనేవి చేస్తాం అనమాట ఆ సిస్టంలో. బై గెటింగ్ కన్క్లూషన్, ML helps Gmail automatically filter unwanted mails. మనకు తెలుసు మనం డైలీ మెయిల్స్ వాడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. సేవింగ్ యువర్ టైమ్ అండ్ కీపింగ్ యువర్ ఇన్బాక్స్ క్లీన్. దిస్ is one of the best and simple and real world applications showing all stages of ML process working together. If you like this video, consider subscribing, like, share and comment your thoughts. Thank you.